వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. వివిధ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలుగు దినపత్రిక అంటే ఈ వార్తతోటి మొదలు పెట్టాలి అంటేనే కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే ఇన్ జనరల్గా సరదాగా గుడ్ మార్నింగ్ చెప్పుకొని ఏమున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు, సంక్షేమానికి ఏం చేశారు, అలాగే యూత్కి ఏం చెప్పారు, ఇలాంటి వార్తలు చూద్దాం అనుకుంటుంటే అన్ఫార్చునేట్లీ ఈ వార్తతోటి వాళ్ళు మొదలు పెట్టాల్సి వస్తుంది. హెచ్చరించినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడం అంటే ఇందులో ఎవరిది తప్పు అనేది ఇక ప్రజలే తేల్చాలి. ముందుగా తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి, 40 మంది భక్తులకు అస్వస్థత, ఆసుపత్రులకి తరలింపు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన జనం, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట. ఘటనపై ప్రధాని మోడీ, చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి. ప్రధాని కర్మ, నేను కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా. నేను కూడా షాక్కి గురయ్యా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రాత్రి నుంచి నిద్ర కూడా సరిగ్గా లేదు ఈ విషయం విన్న దగ్గర నుంచి కూడా. ఇదేంట్రా నాయన, ఛానల్లో కూడా చాలా క్లియర్గా చెప్పాను, తొక్కేసలాట జరిగేటువంటి అవకాశం ఉంది, 7 లక్షల మందికి పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పే ఒక్కరోజు కాదు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన కుటుంబాలు, మన వాళ్ళు ఉంటారు, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు అని చెప్పి 1కి 10 సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా ఎందుకు అంతమంది వెళ్ళిపోయి సర్వదర్శనం టికెట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే మనకంటే ముందు ఒకడున్నాడు, వాడికి టికెట్ దొరుకుతుంది, మనకు దొరకదేమో అనేటువంటి ఒక బాధ, లేదంటే వాడికి దొరికేస్తుంది అనేటువంటి ఒక స్వార్థమా, లేదు వాడికి ఏమైపోయినా పర్వాలేదు, ఆమెకి ఏమైపోయినా పర్వాలేదు, మనకే దొరకాలి అనేటువంటిది అనుకోవాలా? ఇది ఎవరి తప్పనుకోవాలి? యంత్రాంగం తప్పనుకోవాలా, లేదంటే టికెట్లు తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు తప్పనుకోవాలా? ఇంతమంది వస్తారు, వీళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయాలి అనేటువంటి ఆలోచన టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి ఆ అధికారులకి రాలేదు అని అనుకోవాలా, లేదంటే మనం ఎంతమంది వెళ్ళిపోయినా పర్వాలేదులే, మనం ఎలాగైనా ఎవరిని తొక్కేసైనా సరే మనం టికెట్లు మనం తీసేసుకోవాలి అని చెప్పి జనంలో ఉన్నటువంటి ఒక స్వార్థం, స్వామి దర్శనం నాకు మాత్రమే ముందు దొరకాలి, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనేటువంటిది ఏమైనా అనుకోవాలా? తెలియట్లా. చాలా బాధాకరంగా ఉంది దీనికి సంబంధించి. ప్రతి పేపర్, ఏ పేపర్ ఈరోజు హెడ్లైన్ తీసుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో 2,80,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సంబంధించి శంకుస్థాపనలు ఇవన్నీ చేశారు నరేంద్ర మోడీ గారు అభివృద్ధికి సంబంధించి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని గత 10 ఏళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా మారాలి, ఏం చేయాలని మాట్లాడుకుందాం అనుకుంటే నిజంగా అర్ధరాత్రి చూసేసరికి తిరుపతిలో తొక్కిసలాట. ఒక్క నిమిషం ఆగితే ఏమవుతుంది? ముందువాడు కూడా ఉన్నాడు, సరే నాకు ఇప్పుడు దొరకలేదు, ఇంకో గంట ఆగితే ఇంకో కౌంటర్ దగ్గర దొరుకుతుంది. మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారని చెప్పాం కదా. 7వ తేదీనే బీఆర్కే న్యూస్లో పేపర్ అనాలిసిస్ చేస్తున్నటువంటి నేనే తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంయమనంతో ఉండండి, అధికారులకి సహకరించండి, ప్రతి ఒక్కరికి దర్శనం కోసమే టీటీడీ పనిచేస్తోంది, అందరికీ దర్శనం ఇప్పించడం కోసమే ఒక్కరోజు కాదు 10 రోజుల పాటు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పింది. ఒక్కరోజు కాదు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. పీసీఆర్ ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. తిరుపతి దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేశారు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు అంటూ. ఒకసారి పేపర్ చూసుకోండి, ఎందుకంటే దాన్ని క్లియర్గా ఇచ్చారు. మొత్తం తొక్కిసలాట్లు లాంటివి జరగకుండా భక్తులు ఒక్కరోజు మాత్రమే దర్శనానికి కాదు, ఆ ఒక్కరోజు దర్శనాలు ఏం కాదు అన్నట్టుగా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది జరుగుతుంది అని చెప్పి చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఇది మనకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఉన్నటువంటి. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మళ్ళీ ఒకసారి భక్తులందరికీ కూడా, ఎందుకంటే క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటే మళ్ళీ అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీటికి ఇబ్బందిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకి మార్గదర్శకాలు మొత్తం 10 నుంచి 19 వరకు మీకు ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది జరగబోతోంది. మొత్తం 7 లక్షల మందికి పైగా భక్తులు దీనికి వచ్చేటువంటి అవకాశం ఉంది, దర్శనం చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి, ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో టీటీడీ వాళ్ళు కూడా మార్గదర్శకాలు కొన్ని జారీ చేయడం జరిగింది. టికెట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేటువంటి కేంద్రాలు కూడా స్పష్టంగా చెప్పారు. జీవకోన జెడ్పీ హై స్కూల్, ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్, రామచంద్ర పుష్కరిణి, రామనాయుడు హై స్కూల్ ఎదుర్కొండ, బైరాగిపట్టడ, ఇందిరా మైదానం, శ్రీనివాస కాంప్లెక్స్ తిరుపతి, విష్ణు నివాసం తిరుపతి, భూదేవి కాంప్లెక్స్ తిరుపతి, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ తిరుమల స్థానికులకు మాత్రమే బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు అనేది టీటీడీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో
ఈ దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానం వారు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తల చూసారుగా. తప్పేమన్నా చెప్పామా? మీ గురించేగా చెప్పింది, ప్రజల సౌకర్యార్థమేగా చెప్పింది. టీటీడీ వారి పత్రికలో ప్రకటించారు. లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్స్లో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేశారు, ప్రతి ఛానల్లో చెప్పించారు. మరి ఎందుకు ప్రజల్లో అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి ఈ భక్తులందరూ కూడా మాకు టికెట్లు ఇది కావాలి అని చెప్పి వెళ్ళిపోయి అంత గుమిగూడేసి బైరాగి పట్టేటి దగ్గర ముందుగా జరిగినటువంటి అంశం ఏం చెప్పాలి? ఏ పేపర్ తీసుకున్నా సరే, అది ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేదంటే ఏ మెయిన్ పేపర్ తీసుకున్నప్పటికీ కూడా తిరుపతిలో తొక్కిసలాట, 6 దుర్మరణం. రాత్రి 8:50కి క్యూ లైన్లోకి అనుమతి. ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు, ఒత్తిడి తట్టుకోలేక తెరుచుకున్న గేటు. ఒక్కసారిగా తోపులాట, నలిగిన భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తుల గాయాలు. టీటీడీ చరిత్రలో తొలిసారి ఇట్లాంటి దుర్ఘటన. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన తొలిసారి. ఇప్పటిదాకా కూడా కోట్లాది మంది, రోజుకి ఒక 50 లక్షల మంది, 60 లక్షల మంది వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అప్పుడు కూడా జరగనటువంటి సంఘటన ఈరోజు జరిగినటువంటిది. పోలీసులు ప్రయత్నాలు చేశారు తొక్కిసలాట కింద పడిపోయినటువంటి వాళ్ళని బతికించడానికి, కానీ వాళ్ళకు కూడా వాళ్ళ కాలేదు. మొన్నటికి మనం చూసాం కదా, సంధ్యా థియేటర్లో టిక్కెట్ల కోసం కొట్టుకుని చచ్చినటువంటి దాంట్లో ఒక తల్లి చనిపోయి పిల్లాడు విగతజీవిగా ఉండే హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నాడు దాదాపు 35 రోజుల నుంచి. ఏం నేర్చుకున్నాం దాని నుంచి? మనం ఏం నేర్చుకున్నామండి? అది కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా, అది కళ్ళ ముందు మనకి జరిగింది, నేషనల్ వైడ్ పెద్ద సెన్సేషన్ అయిపోయింది కేసు. అది తెలిసి కూడా అరే ఇంతమంది జనం వస్తారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొదటి రోజే చూడకపోతే స్వామివారు ఏమైనా పారిపోతారా? రెక్కలు వేసుకుని పారిపోతారా ఎక్కడికైనా స్వామివారు? ఈరోజు అక్కడ చనిపోయినటువంటి దానికి బాధ్యత వహించాల్సింది అధికారులా, లేదంటే టిక్కెట్ల కోసం ఎగబడి తొక్కేసినటువంటి మనలాంటి ప్రజల? ఎవరు చెప్తారు సమాధానం దానికి? ఆ చనిపోయినటువంటి వాళ్ళలో ఎవరైనా మన తల్లో, చెల్లో, అక్కో, అమ్మో, నాన్నో ఎవరన్నా ఉండుంటే, కనీస ఆలోచన అనేది ఉండదు. ఎక్కడికైనా మనం వెళ్తున్నాం, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ఇలా ఉంటుంది. ఎందుకంటే పేపర్లో ఖచ్చితమైనటువంటి ప్రకటన వాళ్ళు ఇచ్చారు, 7 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి అని. 1కి 2 సార్లు నిన్న కూడా చెప్పడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం బీఆర్కే న్యూస్లో మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో మనం ఇలాంటివి చూడం కదా. పలానా వాళ్ళు ఇది చేశారు, ఈ స్కామ్లో అదేదో జరిగింది, ఇవి కదా మనకి ఇంట్రెస్ట్. గేట్లు విరగ్గొట్టుకునేలాగా ఏం చెప్పాలి టోకెన్ల దగ్గర? ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది రాత్రి ఘటన అంతా కూడా. ఒక క్షణం నాకే అనిపించింది, నేనేమన్నా ఉన్నానా అక్కడ, నాకేమన్నా అయ్యిందా అన్నటువంటి ఒక భావన కూడా వచ్చింది. ఏం చెప్పాలి? తమిళనాడు, కర్ణాటక ఎవరైతే ఏమిటి భక్తులే కదా, మనలాంటి మనుషులే కదా, సామాన్య మనుషులే కదా. రైట్. ఇక నిన్న జరిగినటువంటి విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన వివరాలు ఏంటనేది దాని మీద కూడా హెడ్లైన్స్ వచ్చాయి. విశాఖ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 45 నిమిషాల పాటు భారీ రోడ్ షో జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భుజం కాస్త, సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తుంది. రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాం. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకి కలిసి పనిచేద్దాం. విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన. రైల్వే జోన్ సహా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047కి $2.5 ట్రిలియన్ చేర్చాలని హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర 2047కి సహకరిస్తామని చెప్పి అన్నారు. ఇక ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నటువంటి దాంట్లో వివిధ ప్రాజెక్టులకి రిమోట్తో ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్ అవకాశాలుగా నిర్దేశించుకున్న లక్ష్యం సాధించే రాష్ట్రం. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది. ఇవన్నీ ఆయన మోడీ గారు చెప్పింది. నిన్నటి వరకు ఇబ్బందులో ఉన్న అమరావతిని మోడీ ఆశీర్వాదంతో త్వరలోనే పూర్తి చేస్తాం. అంటే దీని మీద ఎక్కువ మాట్లాడితే జోక్ అనిపిస్తుంది, నేను ఎక్కువ మాట్లాడినది కూడా. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటిది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అవకాశమే లేదని అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర అని చెప్పేలా ఆశాజ్యోతి ప్రధాని మోడీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఇది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటిది. ఇక తర్వాత వసతి గృహాల్లో సౌకర్యాలు ఇవి గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసానికి సాక్ష్యంగా కోర్టు ఇప్పుడు కూడా మాట్లాడింది. ఏంటి అంటే గత 5 ఏళ్లలో కనీసం వసతి గృహాలలో సౌకర్యాలకి 20 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టారా అంటే కోర్టుకు చెప్పాల్సినటువంటిది ఏంటంటే, అయ్యా 20 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే 500 కోట్ల పైచిలుకు రూపాయలు విశాఖలో ఋషికొండని గుండు కొట్టి అక్కడ ప్యాలెస్లు నిర్మించడానికి ఖర్చు పెట్టింది. వసతి గృహాల్లో ఉండేటువంటి వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళు కదా, వీళ్ళకి మేము బటన్లు మాత్రమే నొక్కుతాము, వాళ్ళ బాగోగులు చూడడానికి మాకు అవకాశం లేదు అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అందుకని చెప్పి ఆ వసతి వాళ్ళకి ఏది ఉంటే అదే సరిపోతుంది. కానీ ముఖ్యమంత్రి పేరుతోటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతోటి, క్యాంపు కార్యాలయాల పేరుతోటి విశాఖలో గుండు కొట్టి 500 కోట్లతోటి అక్కడ రాజభవనాలు నిర్మించాను సార్. అక్కడ కేవలం మరుగుదొడ్డి ఖరీదే 29 లక్షలు ఉంది, స్నానపు తొట్టె ఖరీదే 19 లక్షల పైచిలకు ఉంది. దీంతో వాళ్ళకేం చేస్తాను సార్, వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు, ఇవన్నీ కూడా పేదవాళ్ళు వాడేవే అని చెప్పుకోవాల్సినటువంటి కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టింది. ఎనీవే, ఇది చెప్తే చాలామంది ఆక్షేపిస్తారనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే 21, 22లో 24.60 లక్షలు మాత్రమే కేటాయించడం మీద విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. 26 లక్షలతోటి ఏ విధంగా సాధ్యం అని అడిగింది. గులకరాయి తగిలితే ఇంటి చుట్టూ పెద్ద ఫెన్సింగ్ కట్టించుకోవడానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాంటిది మన పిల్లలు వసతి గృహాల్లో ఉండి చదువుకునేటువంటి మన పిల్లలకి వాళ్ళకి వసతి నిమిత్తం 26 లక్షలు ఖర్చు చేశారు ఏకంగా. ఏం చెప్పాలి? అది కోర్టు చెప్పినటువంటిది. ఇక 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు వాళ్ళు ప్రకటించారు. 5 గంటలకి జారీ ప్రక్రియ ప్రారంభించినట్టు వెల్లడించారు. దీంతో బుధవారం నిన్న రాత్రి నుంచే పొద్దున్న 9 గంటలకి స్టార్ట్ చేస్తారు అంటే 5 గంటలకు స్టార్ట్ చేస్తారంటే నిన్న రాత్రి నుంచే వెళ్ళి గేట్ల దగ్గర పడిగాపులు ఆ టోకెన్లు తీసుకోవడానికి. పిచ్చి పలు రకాలు అని దేవుడిని చూడడానికి కాదు, డైరెక్ట్గా దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారు. ఏమంటాం ఇంకా? ఇక లాస్ ఏంజలస్లో పాలిసార్డ్స్లో కార్చిచ్చు కారణంగా కాలిపోయినటువంటి విలాసవంతమైన భవనాలు. కుబేరుల నగరంలో కార్చిచ్చు, సంపన్నుల గృహాలు అగ్నికి ఆహుతి, హాలీవుడ్ను చుట్టుముట్టిన అగ్గి, 2 మృతి. బైడెన్ బస చేసిన హోటల్కి కనుచూపు దూరంలో పొగ. ఎన్ని కోట్లు చెప్పి ఎన్ని కోట్లతోటి ఏం కట్టుకుని ఏం లాభం? ఒక చిన్న నిప్పు మొత్తాన్ని హరించి వేసింది అన్నట్టుగా కార్చిచ్చుగా మారి లాస్ ఏంజలస్ నగరంలో దాదాపు 3000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ఏరియా మొత్తంలో పాలిసార్డ్స్లో మొత్తం అన్ని భవనాలు కాలి బూడిదైపోయాయి. అది అక్కడ జరిగినటువంటిది. ఇక చెత్త ఆటోలకి చెల్లు, మున్సిపల్ వాహనాల్లో చెత్త తరలింపు, సినిమా టికెట్ ధరల పేపు 10 రోజులే, అంతవరకే పరిమితం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్లే, ఆలనా పాలన తెలుగులో ఉంటేనే భాషాభివృద్ధి. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటన. ఇక నిన్న జరిగినటువంటి దాని మీద భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు, అధికారులపై సీఎం ఆగ్రహం. నేడు తిరుపతికి చంద్రబాబు. వెళ్ళండి సార్, వెళ్ళి అధికారులని నిలదీస్తారా, ఏం చేస్తారా అనేది ఇక మీ ఇష్టం. మేము అందులో చెప్పడానికి చెప్పించుకోవడానికి కూడా మాకేమీ లేదనుకోండి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే అక్కడ కూడా మనదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిదే హైలైట్. తిరుపతిలో తొక్కిసలాట, 6గురి దుర్మరణం. ఇక దాని తర్వాత చూసినట్లయితే అంతా కేటీఆరే చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. నిబంధనల ఉల్లంఘనకి సంబంధించి చెప్పాం ఆయనకి క్లియర్గా అని నిన్న అరవింద్ కుమార్ వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి వాంగ్మూలం. సరే, ఇక
మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి, నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి, ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. అండ్ పిఎస్సి సమావేశంలో కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పెద్దలకి దిశానిర్దేశం. సరే, ఇప్పటిదాకా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తారు ఏంటి, అలాగే మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద తెలంగాణ ప్రభుత్వంలో సందిగ్ధత నెలకొంది. దానికి కేసీ వేణుగోపాల్ చేసినటువంటి సూచనలు మరి ఎలా చేస్తారనేది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలి, ప్రభుత్వ కార్యకలాపాలను ఇంటింటికి తిరిగి చెప్పాలి, ఇది ముఖ్యమంత్రి ఆదేశం. ఇక శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు, న్యాయస్థానం అభిప్రాయమా, చట్టసభల అధికారమా, ఎన్నికల కమిషన్ల నియామకం వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. శాసన నిర్మాణంలో ఎవరు అసలు సుప్రీం, ఎవరు అల్టిమేట్గా ఉంటారంటే ఆధిపత్యం మాదంటే మాదంటున్నారు, కానీ ఇద్దరూ కలిసి మనమే కదా శాసనాలు చేయాల్సింది, మనమే కదా రక్షించాల్సింది అనేది మరి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో అనేది తెలియనటువంటి పరిస్థితి. కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు, విచారణ గదిలోకి అనుమతి ఉండదు, బయట నుంచి మాత్రమే చూడొచ్చు, కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చు, ఎలాంటి జోక్యం చేసుకోరాదు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు. నేడు అవినీతి నిరోధక శాఖ ముందుకు మాజీ మంత్రి, ఇందులో మాకేమీ సంబంధం లేదు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాం, ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు తెలిపిన అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి. మొత్తానికి ఇదేదో ముంచేలాగే కనిపిస్తోంది అంటున్నారు. ఇందులో ఎక్కడ రాజకీయ కోణం అనేది కనిపించట్లేదని, బట్ మేకపోతు గాంభీర్యం అనుకోవాలా, లేదు నిజంగానే తప్పు జరగలేదనుకోవాలా, కానీ కేటీఆర్ ధైర్యాన్ని చూస్తే కాస్త ముచ్చట అనేది వేస్తోంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా చట్టపరంగా ముందుకు వెళుతోంది అనేది సుస్పష్టం. ఇక విశాఖకు సంబంధించి రైల్వే జోన్కు శంకుస్థాపన అంటూ దాని మీద వచ్చింది. అలాగే కేంద్రం చేయొత్తు రాష్ట్ర పునర్నిర్మాణం, మోడీ ప్రపంచ నేత, ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటున్నా, ఆయన ఆశీర్వాదంతో ఉత్తమ నగరంగా అమరావతి. ఒక ఆంధ్రుడిగా ప్రస్తుతం కూటమి పెద్దల్ని విమర్శించాలా లేదా అంటే ఎస్, ప్రజల తరఫున విమర్శించాలి. మోడీ ఆశీర్వాదంతో అమరావతి అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే శంకుస్థాపన చేసిన 10 ఏళ్లకి కూడా నిర్మాణం పూర్తి చేసుకోకపోవడం అంటే దాన్ని ఆశీర్వాదం అనుకోవాలా, లేదంటే స్వార్థ రాజకీయం అనుకోవాలా? రాజకీయ కుట్రకి 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేదన వీళ్ళకి కనబడలేదు అనుకోవాలా? పోన్లే, గత 5 ఏళ్ల పాటు ఆగిపోయింది, శ్మశానం కింద మార్చేశారు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ మొదలుపెట్టి పనులన్నీ ముందుకు తీసుకెళ్తున్నారులే, నగర నిర్మాణం సాధ్యం అవుతుందన్న ఆశాభావంతో ముందుకు వెళ్ళాలా? ఏ పరంగా వెళ్ళాలి? గ్యారంటీ ఏంటి దానికి? ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చి కేంద్రమే మధ్యవర్తిగా ఉండి ఆ రుణం ఆంధ్రప్రదేశ్కి ఇప్పించి నగర నిర్మాణం చేస్తూ ఉంటున్నారు. ఆ రుణం అంతా కేంద్రమే భరిస్తానంటోంది. అక్కడి వరకు మాత్రమేనా? మరి గత 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం మాట ఏంటి? దానికి ఏం చెప్తారు? అడుగు ముందుకు పడింది, కానీ దానికి తగ్గట్టుగా ఆసరా, భరోసా ఇవన్నీ రావాలి కదా. ఏవి ఆ ప్రకటనలు? 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం మేము ఆంధ్రప్రదేశ్లో, దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేసామన్నారు. ఎప్పటికి పూర్తవుతాయి? వాల్తేరు లైన్ ఏమైంది? వాల్తేరు డివిజన్ ఏమైంది? రైల్వే జోన్ వాల్తేరు డివిజన్తో కావాలన్నాం. వాల్తేరు డివిజన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? రైల్వే జోన్ మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ వాల్తేరు డివిజన్ గురించి ఎందుకు ఇందులో చెప్పట్లేదు? ప్రకటన ఎందుకు రాలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అన్నటువంటి ప్రకటన ఎందుకు రాలేదు అన్నది ఇక్కడ చాలా సందేహిస్తున్నారు. అంటే నేను నేర్చుకుంటున్నాను, ఇవే ఈ కైండ్ ఆఫ్ డైలాగ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాస్త మానేస్తే బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కావడానికి ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంతకుముందే ఆయన మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి నేను వెళ్ళనని భీష్మించుకున్నప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీని నడిపించి శాసనసభలో నిల్చోబెట్టింది ఆయన. అలాంటి వ్యక్తి నేను మోడీని చూసి నేర్చుకుంటున్నా ఇది అంటే కాస్త హాస్యాస్పదంగానే ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు, తప్పులేదు. రాజకీయంగా ఇటువంటి కామెంట్లు చేయడం అనేది మాత్రమే కాస్త ఇబ్బందికర పరిణామాలు తీసుకొస్తూ ఉంటాయి. ఇంకేమంటాం? క్షమించాలి. ఇక ప్రైవేట్ మార్కెట్ యార్డులు, రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు, జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా సిద్ధం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేక తెలంగాణ ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతానికి ఇంకా అందరూ అధ్యయనాలు చేస్తారు, ఎందుకంటే ఎక్కడికక్కడ రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి, రైతులను కించపరిచేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధాన్యం ప్రైవేట్ యార్డుల్లో కూడా కొనొచ్చు అనేటువంటి నిర్ణయాన్ని మరి ఎవరు స్వాగతిస్తారు ఏంటి అనేది ముందు చూడాలి. అది రైతులకు లాభమా నష్టమా అనేది కూడా ప్రభుత్వం చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది దానికి. ఇక లాస్ ఏంజలస్లో కార్చిచ్చు చూసాం, అదంతా అయిపోయింది. ఇక వచ్చే నెల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, మీరు చెప్పకముందే వాళ్ళు రేస్ మొదలు పెట్టేశారు సార్ అంటూ
ఎన్నికల కమిషన్కి చిన్న వ్యంగ్యం అంతే. సార్ మీరు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళు ప్రచారాల్లో దిగిపోయారని చెప్పి 3 పార్టీలకు సంబంధించి ఎవరెవరు ఏంటి అనేది కూడా చెప్పేశారు. ఇక పథకం ప్రకారమే భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి, గవర్నర్కి కిషన్ రెడ్డి ఫిర్యాదు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఏదో వ్యాఖ్యలు చేశారు బీజేపీ వాళ్ళని చెప్పి, దాడి చేసిన దాని మీద గవర్నర్కి ఫిర్యాదు వెళ్ళింది. ఇది ఈనాడు తెలంగాణ. ఇక సాక్ష్యపత్రికకి సంబంధించి చూసుకున్నట్లయితే, ఏడుకొండలవాడ ఎంత ఘోరం ఎంత ఘోరం. నాకు ఒక చిన్న అంటే ఎలివేషన్ ఎలా ఇవ్వాలి ఏదన్నా ఒకటి చెప్తున్నప్పుడు, లేదంటే ఒక కంటెంట్కి అనేది వీళ్ళు వస్తే ముచ్చటేస్తూ ఉంటుంది. నిజంగా ఉన్నదాన్ని కూడా ఏదో భూతద్దంలో చూపించడం కాదు, ఇంకా ఏకంగా పెద్ద పెద్ద టెలిస్కోప్లో, హబుల్ టెలిస్కోప్లో చూపిస్తే చంద్రుడు ఎలా కనిపిస్తాడో అలాగా జరిగిపోయింది అని చెప్పి చూపించడంలో వీళ్ళని మించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండరని చెప్పాలి. గో ఏం జరిగింది? ఒక్కసారిగా గేటు తెరవగానే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కోసం కౌంటర్ వద్దకు దూసుకెళ్తున్న భక్తులు. అంటే ఇక్కడ ఒక్కొక్క పేపర్లో ఒక్కలాగా 5 గంటలకు ఇస్తారు టికెట్లు పొద్దున్న, ఈరోజు ఉదయం 5 గంటలకి, రాత్రంతా కూడా పడిగాపులు కాస్తున్నారు. ఒత్తిడికి గేటు వదిలేశారు, తెరుచుకుంది. ఒత్తిడికి, మొత్తం ప్రజల ఒత్తిడికి గేటు తెరుచుకుంది అనేది 4-5 పేపర్లో రాస్తే, ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా గేటు తెరవగానే ఎవరు తెరిచారు? అది చెప్పాలిగా, కనీసం సెక్యూరిటీ వాళ్ళు తెరిచారని. వాళ్ళు పొద్దున 5 గంటల దాకా తెరవరు. అది ఆల్రెడీ నిన్న ఇచ్చినటువంటి టీటీడీ ప్రకటనలో ఉంది. మరి ఏంటి ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఏంటిది? ఈ విధంగా రాయడానికి జర్నలిజం అంటారేమో, నాకైతే తెలియదు. సరే, తర్వాత తోపులాట్లో కింద పడిన యువకుడు, మహిళలు. తోపులాట్లో భక్తుల మధ్య చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురై విలపిస్తున్నటువంటి చిన్నారి. గోవిందనామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరి దద్దరిల్లింది. అరుపులు కేకలతో తిరుపతి భీతిల్లింది. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోయారు. మహిళలు కన్నీటి పర్యంతమైపోయారు. ఏం తెలుగు ప్రాస అండి అసలు, నిజంగా చక్కటి తెలుగు, మామూలు తెలుగు కాదు అది చెప్పాలంటే. సరే, ఎనివే, ఇంకా దానికి సంబంధించి పదుల సంఖ్యలో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. తిరుపతిలో టోకెన్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోటెత్తిన లక్షలాది భక్తులు. రాత్రి 8:35 ఒక్కసారిగా గేట్లు ఓపెన్ కాదు, ఒత్తిడికి గేట్లు ఓపెన్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఓపెన్ చెయ్యలేదు. వెనక నుంచి ప్రజలు తొక్కిసలాట, వాళ్ళు తోసుకుంటూ గేట్లు ఓపెన్ చేస్తారన్నట్టు ముందుకు వెళ్ళిపోతే నాకు కావాలంటూ ఆ ఒత్తిడి తట్టుకోలేక గేట్లు ఊడిపోయే తప్పితే ఎవరు ఓపెన్ చేసింది లేదు అనేది. ఇక వాళ్ళందరినీ రూయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. భక్తుల ఆర్దనాలతో ఆధ్యాత్మిక నగరం ఇదయ్యింది. హరిత హబ్గా విశాఖ. ఏయూ బహిరంగ సభలో ప్రధాని మోడీ. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్తో కలిసి రోడ్ షో. సీఎం ప్రధాని స్కూలు తన స్కూలు ఒక్కటేనన్న చంద్రబాబు. ఇక సర్కార్ నిర్వాహకంపై జనాగ్రహం. సమస్యలు పరిష్కరించాకే బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేయాలని డిమాండ్. ఆందోళనలకి దిగిన మత్స్యకారులు, మహిళలు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఎం నేతల అరెస్టు. ఇంటర్ విద్యలో సంస్కరణలు. యాక్చువల్లీ దీనికి సంబంధించి నిన్న ఒక వార్త వచ్చింది సోషల్ మీడియాలో. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిలిపివేత, కేవలం 2వ సంవత్సరం మాత్రమే ఉంటాయి. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేష్ అని చెప్పి ఒక విషయాన్ని సర్క్యులేట్ చేశారు. చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, అరకొర నాలెడ్జ్ తోటి బుర్రతక్కుతనంతో చేశారేమో. అటువంటి ప్రకటన ఏమీ లేదు. కేవలం సంస్కరణలు అయితే తీసుకొస్తున్నారు, కానీ పరీక్షలు రద్దు చేశామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఒకవేళ ఎవరన్నా అది నిజం అనుకుంటే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్లో లేవు అని అనుకుంటే కనుక అపోహపడొద్దు దయచేసి. ఇంకా అటువంటి చర్యలేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోలేదు. అనవసరంగా విద్యార్థుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయకండి. తరువాత సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా? ప్రభుత్వం నిధులిస్తే పిల్లలు ఎందుకు నేలపై నిద్రపోతున్నారు? అసలు కేటాయించిన నిధులు ఎంత? అందులో ఎంత ఖర్చు పెట్టారో, ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 5వ పేజీలో 5 ఏళ్ల పాలన గురించి 5వ పేజీలో రాసుకున్నట్టుగా ఉంది అనేది చాలామంది అంటున్నటువంటి విషయం. ఇక ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రికార్డ్. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వెల్లడించిన శ్రీధర్ ఆ మేరకు గతంలో కోర్టులో వాంగ్మూలం, అందుకు విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వాలని కూటమి ఒత్తిడి. అంగీకరించిన శ్రీధర్, ఒత్తిడి తెచ్చిన సిఐడి 2 సార్లు విఫలం. 3వ ప్రయత్నంలో పంతం నెగ్గించుకున్న సిఐడి మఫ్టీ పోలీసుల పహారా మధ్య
రికార్డింగ్. దానికి సంబంధించి వీడియోలు ఏమైనా ఉంటే రిలీజ్ చేస్తే అయిపోయాయి కదా. తర్వాత ఇక పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకి తోడుగా నిలుస్తాం. అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి భరోసా ఏం లేదా? ఎందుకంటే చాలామంది అజ్ఞాతాల్లో ఉన్నారు, అరెస్టులు అవుతున్నారు. తురకా కిషోర్ కానీ, లేదంటే నందిగం సురేష్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళ సభ్యత్వం ఉందా లేదా, లేదంటే సెల్ఫ్ క్లెయిమ్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా డిఫరెంషియేట్ చేసి చూడాల్సినటువంటి అంశాలు. కాబట్టి మరి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆసరా ఇస్తారా, వెళ్ళి భరోసా ఇస్తారా? నేనున్నాను మీకు, మీరు సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా ఇవన్నీ చేస్తారా అన్నటువంటిదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో మొత్తానికి సరే ఈ 6 నెలల కూటమి మీద వ్యతిరేకతను ఎలా తీసుకెళ్లాలి ప్రజల్లో అనే దానికి తనకి తాను సెల్ఫ్ క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి ప్రతిపక్ష నేతగా మాదే అసలైనటువంటి ప్రతిపక్షం అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి కార్యకర్తలతోటి వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. అది జరుగుతున్నటువంటి అంశం. ఇక ఆఖరిగా ద ట్రూ పాయింట్ ఇంగ్లీష్ పేపర్. ఆంధ్రప్రదేశ్ PM inaugurates 2.08 lakh crore projects in Visakhapatnam, a major boost for Andhra Pradesh development. నిన్న జరిగినటువంటి దానికి సంబంధించి stampede at Vishnu Nivasam in Tirupati claims 6 lives. High Court Advocate Vallabhaneni Naga Pawan Kumar explanation on this. ఇది జరిగినటువంటి దాని మీద. ఇక తెలంగాణ అంశానికి సంబంధించి చూసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అవుట్లైన్స్ కీ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్. కేటీఆర్స్ లాయర్ రిక్వెస్ట్ డినైడ్ బై హైకోర్ట్. అదే లాయర్ లోపలికి వచ్చి విచారణలో కూర్చోవచ్చు అనే దానికి మాత్రం కోర్టు చెక్ చెప్పింది. కనిపించేంత దూరంలో మాత్రమే కూర్చోవాలి, మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ గవర్నమెంట్ రైజెస్ కన్సర్న్ ఓవర్ పోలవరం అండ్ బనకచెర్ల ప్రాజెక్ట్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో ఏమున్నది ఏంటి అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోయేటువంటి అంశం. ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అడ్మిట్స్ టు ఫాలోయింగ్ కేటీఆర్స్ ఆర్డర్స్ ఇన్ ఫార్ములా ఈ కార్ రేస్ కేస్. ఆయన చెప్పిందే చేశాను తప్ప నేను సొంతంగా చేసింది ఏం లేదన్నాడు ఆయన దీంట్లో. మినిస్టర్ జూపల్లి అపోజెస్ 33% బీర్ ప్రైస్ ఇంక్రీజ్. యునైటెడ్ బ్రూవరీస్ స్టాప్స్ కింగ్ఫిషర్ బియర్ సప్లై టు తెలంగాణ. తెలంగాణలో బీర్ల రేట్లు పెంచట్లేదు, అడిగినప్పటికీ కూడా మాకు నష్టాలు వస్తున్నాయంటూ మందు కంపెనీ అడిగేసరికి తెలంగాణ ప్రభుత్వం 33% మీ ఇష్టం వచ్చినట్టు పెంచుతామంటే పెంచేది లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకున్నారు. అక్కడ అంటే ఇక్కడే మీకు నార్మల్ తక్కువ ధరలకు ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు పెంచడం కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది. ఏమన్నా అంటే మళ్ళీ మేము ఇంకా ఆపేస్తాం, ఇది చేస్తామని చెప్పి. అంటే దీని వెనకాల కూడా ఏదో రకమైనటువంటి ఒక స్కామో స్కీమో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటే వాళ్ళ మార్కెటింగ్ ప్రకారం తెలంగాణలో మాత్రమే నష్టాలు వస్తున్నాయి, వేరే రాష్ట్రాల్లో ఎక్కడ నష్టాలు రావట్లేదని ప్రభుత్వం వాళ్ళని అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ముందు ముందు మందుబాబుల పరిస్థితి ఏంటి? బీర్ దొరక్కపోతే లోకల్ బీర్ని ఏమన్నా ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ కూడా విమర్శిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఇవి ఈరోజు ఉన్నటువంటి పేపర్లో సమాహారాలు వార్తలకి సంబంధించి. ఏదేమైనప్పటికీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ముందు నాకే కావాలి, నేనే చెయ్యాలి, నేను మాత్రమే చూడాలి, నా తర్వాత ఇంకెవడ అవసరం లేదు, అది సాధించడం కోసం అవసరమైతే కిందేసి ఎవడైనా తొక్కేస్తాను నేను అనుకునేటటువంటి మనస్తత్వం అనేది ఎవ్వరికీ కూడా మంచిది కాదు. ఎవరు హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, నాకు ఇప్పుడు కాకపోతే ఇంకొక గంట తర్వాత దర్శనం దొరుకుతుంది, ఆ గంట కాకపోతే మరో గంట, ఆ రోజు కాకపోతే మరో రోజు, మొత్తం వైకుంఠ ద్వారానికి సంబంధించి 10 రోజుల పాటు పెట్టారు కదా. మరి ఎందుకని చెప్పి ప్రజలు అది గుర్తించలేదు. 7 చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డారు. వీళ్ళందరి వెనకాల తప్పెవరిది? ఇది వచ్చే ఫర్దర్ పీపుల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, డిబేట్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. నేను పవన్ కృష్ణమూర్తి.